హలో ఎవ్రీవన్, మైసెల్ఫ్ డాక్టర్ నాగార్జున, కన్సల్టెంట్ న్యూరోసర్జన్. మనం తరచుగా చూస్తూ ఉంటాం, నాకు వచ్చే పేషెంట్లు ఆల్మోస్ట్ 50% ఆఫ్ పేషెంట్స్ హెడేక్ తోటి రావడం జరుగుతుంది. మిగతా వాళ్ళు స్పైన్ ప్రాబ్లమ్ తోటి రావడం జరుగుతుంది. హెడేక్తో వచ్చిన పేషెంట్లో 100లో 70-80% మంది, సార్ మాకు హెడేక్ వచ్చింది, కళ్ళద్దాలు తీసుకున్నాను అయినా తగ్గట్లేదు అంటూ వస్తూ ఉంటారు. సో నిజానికి హెడేక్కి కళ్ళద్దాలకి ఎంతవరకు రిలేషన్ ఉంది, ఎప్పుడు కళ్ళద్దాలతో పని అవుతుంది, ఎప్పుడు కళ్ళద్దాలను దాటి మనం ముందుకెళ్ళగలగాలి అనేది సాధారణంగా ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన విషయం. సో చాలా వరకు హెడేక్ అనేది కంటిలో ప్రాబ్లం ఉన్నప్పుడు, పర్టికులర్గా చూపుకు సంబంధించి రిఫ్రాక్టివ్ ఎర్రర్స్ అంటారు. అంటే దగ్గరున్న వస్తువును కానీ, అంటే మన పుస్తకంలో చదివేటప్పుడు కానీ, దూరం ఉన్న వస్తువును కానీ చూసేటప్పుడు ఎటువంటి ఇబ్బంది ఏర్పడ్డా, కళ్ళలో మసక అనిపించిన, సో వీటిని రిఫ్రాక్టివ్ ఎర్రర్స్ అంటారు. ఇది కాకుండా కళ్ళలో మన కలర్డ్ హాలోస్ అంటాం. అంటే మనకు రెయిన్బో లాంటి కలర్స్, ఒక కలర్స్ ఇట్లా ఫ్లోట్ అవుతున్నట్టు ఉన్నా కూడా, కంటి చుట్టూ పెయిన్ ఉన్నా, లేకపోతే కన్నులో నొప్పితో పాటు కన్ను రెడ్ కావడం లాంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు తప్పకుండా మీరు కంటి డాక్టర్ని, ఆఫ్థాల్మాలజిస్ట్ని కలవాలి ఫస్ట్. అండ్ దానికి రిలవెంట్ ఎగ్జామినేషన్ చేసుకోవాలి. రిఫ్రాక్టివ్ ఎర్రర్స్ అంటే కంటి చూపుకి, దగ్గర చూపుకి, దూరం చూపుకి ఏదైనా తేడాలు ఉన్నప్పుడు దానికి సంబంధించిన కరస్పాండింగ్ లెన్సెస్, స్పెక్టకిల్స్ అనేది మీకు సజెస్ట్ చేస్తారు. అవి వాడుకోవడం ద్వారా మీకు మంచి ఎఫెక్టివ్ రిలీఫ్ అనేది ఉండడం జరుగుతుంది. ఇది కాకుండా మిగతా హెడేక్ ప్యాటర్న్ వేరే ఏ రకంగా ఉన్నా కూడా మీరు డెఫినెట్గా న్యూరో డాక్టర్ని కలసాల్సి ఉంటుంది. సో పర్టికులర్గా కొంతమంది ఒక క్రిటికల్ ఎగ్జాంపుల్ చెప్పదలుచుకున్నాను ఈ విషయంలో. ఒక పేషెంట్ మన ఇప్పుడున్న గవర్నమెంట్లో ఒక మినిస్టర్కి క్లోజ్ రిలేటివ్ ఒక మెంబర్ జస్ట్ కంటి చూపు మసక పారుతుంది అని వెళ్ళడం జరిగింది కంటి డాక్టర్ దగ్గరికి. కంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత జస్ట్ థరో ఎగ్జామినేషన్ తోటి లెంటికులర్ ఒపేసిటీగా ఐడెంటిఫై చేయడం జరిగింది. దాన్ని సెనైల్ కెటరాక్ట్ అంటారు. కెటరాక్ట్ అనేది అందరికి తెలిసిన విషయం. సో కెటరాక్ట్ సర్జరీ అనేది 100% ఎఫిషియెంట్గా చేసేసి, కెటరాక్ట్ సర్జరీ తర్వాత పేషెంట్కి ఐడియల్ విజన్ 6/6 అంటారు. అంటే మనం ఒక 6 మీటర్ల దూరంలో చూడాల్సిన విజన్ని సేమ్ అంతే నార్మల్గా ఉండాల్సిన వ్యక్తికి ఎంత ఉందో ఆ వ్యక్తికి ఓల్డ్ ఏజ్లో కూడా కరెక్ట్ ఆ విజన్ రావడం జరిగింది సర్జరీ తర్వాత కూడా. సర్జరీ తర్వాత 1 మంత్ వరకు కూడా పేషెంట్ క్వైట్ స్టేబుల్, అంతా అన్ని పనులు నార్మల్గా చేసుకోవడం జరిగింది. తీరా 1 మంత్ తర్వాత పేషెంట్కి మళ్ళీ హెడేక్ తోటి ఆఫ్థాల్మాలజిస్ట్ దగ్గరికి, మళ్ళీ మా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. తీరా నెల రోజుల వ్యవధిలోనే ఒక కెటరాక్ట్ ఉన్న పేషెంట్కి కెటరాక్ట్ సర్జరీ చేసిన తర్వాత, మళ్ళీ ఆఫ్థాల్మాలజిస్ట్ ఎగ్జామైన్ చేసిన తర్వాత కన్నులో ఎలాంటి ప్రాబ్లం లేదు కాబట్టి న్యూరలాజికల్ ఎవాల్యుయేషన్ కోసం బ్రెయిన్లో ప్రాబ్లం ఉండే అవకాశం ఉందని రిఫర్ చేయడం జరిగింది. తీరా పేషెంట్ పరీక్షించి చూసిన తర్వాత పేషెంట్కి బ్రెయిన్లో రైజ్డ్ ఐసీపీ సిమ్టమ్స్ అంటాం. అంటే బ్రెయిన్లో ప్రెషర్ పెరిగిన సిమ్టమ్స్. సో పర్టికులర్గా హెడేక్ ప్యాటర్న్ అనేది కొంత అన్నిసార్లు కాకపోయినా మెజారిటీ ఆఫ్ పేషెంట్స్లో బ్రెయిన్లో ప్రెషర్ పెరిగిన సిమ్టమ్స్ అనేవి టిపికల్గా ఉంటాయి. కొన్ని పేషెంట్స్కి ఈజీగా అర్థమయ్యే విషయాలు కొన్ని ఎట్లాగా అంటే, పేషెంట్కి హెడేక్ అనేది పొద్దున పూట ఎక్కువ అవ్వడం, దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు, ఎవరిపైన అరుస్తున్నప్పుడు హెడేక్ అనేది తీవ్రత కొంచెం ఎక్కువ అవ్వడం, పేషెంట్ ముందు కొంగి పని చేసుకుంటున్నప్పుడు, అంటే బెండింగ్ ఫార్వర్డ్లో కింద ఏదైనా వస్తువు పడినప్పుడు తీసినప్పుడు కానీ, లేకపోతే ఇంట్లో రెగ్యులర్ వర్క్ చేసుకునే గృహిణులు వాళ్ళు కిందకు వంగేసి ఫ్లోర్ క్లీన్ చేసుకున్నప్పుడు, ఇంట్లో ఊడుస్తున్నప్పుడు కానీ వాళ్ళకు హెడేక్ ఎక్కువ అవడం అనేది, ఇవన్నీ బ్రెయిన్లో ప్రెషర్ పెరిగిన సిమ్టమ్స్. ఇట్లాంటివి ఉన్నప్పుడు డెఫినెట్గా మనం ఫస్ట్ ఇమీడియట్గా దానిలో పెద్ద డిలే చేయవద్దు. సో వీళ్ళని రొటీన్ హెడేక్ అని, మైగ్రేన్ హెడేక్ అని, ఇంకో రకంగా జనరల్ టెన్షన్ హెడేక్ అనుకొని వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో కూడా డిలే చేయొద్దు బ్రెయిన్లో ప్రెషర్ పెరిగిన సిమ్టమ్స్. సో సేమ్ బ్రెయిన్లో రైజ్డ్ ఐసీపీ సిమ్టమ్స్ మన పేషెంట్కి ఉండడం జరిగింది. తీరా పరీక్ష చేసిన తర్వాత, స్కానింగ్ చేసి చూసుకున్న తర్వాత బ్రెయిన్లో చాలా అగ్రెసివ్ ట్యూమర్, జీబీఎం అంటాం, గ్లయోబ్లాస్టోమా మల్టీఫామే అని. సో గ్లయోబ్లాస్టోమా మల్టీఫామే అనేది బ్రెయిన్లో గ్రేడ్ 4 ట్యూమర్. గ్రేడ్ 4 అనేది లాస్ట్ గ్రేడ్. సో గ్లయోబ్లాస్టోమా మల్టీఫామే అని మనం సక్సెస్ఫుల్గా సర్జరీ చేసి దాని తర్వాత రేడియోథెరపీ ఇచ్చినా కూడా చాలామంది 18 నెలల టైం అనేది, ఆ స్పాన్లోనే చాలామంది ప్రాణాలు ముగిసిపోవడం అనేది జరుగుతుంటుంది. కాబట్టి పేషెంట్స్ ఎర్లీ స్టేజ్లో సో సింపుల్ కన్సల్టేషన్, మీకు డౌట్ ఉంది అనిపించింది ఖచ్చితంగా న్యూరో కన్సల్టేషన్ తీసుకోండి, జాగ్రత్తగా ఉండండి. ఒకవేళ జెన్యున్గా దానిలో డేంజరస్ ఫైండింగ్స్ లేవు అనుకుంటే ఆటోమేటిక్గా మనం చెప్పడం జరుగుతుంది. ప్రతి పేషెంట్కి స్కాన్స్, హరిబరిన స్కాన్స్ ఎప్పుడు మేము రికమెండ్ చేయం. సో ఏ పేషెంట్కి అయితే క్రిటికల్ సిమ్టమ్స్ ఉన్నాయో, ఏ పేషెంట్కి అయితే రెడ్ ఫ్లాగ్స్, వార్నింగ్ సిమ్టమ్స్ ఉన్నాయో ఆ పేషెంట్కి మాత్రం మనం నెగ్లెక్ట్ చేయొద్దు, మనం మిస్ కొట్టవద్దు.
సో తద్వారా ఏదైతే టార్గెట్ పాపులేషన్కి పర్టిక్యులర్గా మనం ఒక 10 మందికి స్కాన్ చేస్తే దానిలో అట్లీస్ట్ 5 to 8 మెంబర్స్ పేషెంట్లో ప్రాబ్లం ఉండగలగాలి. సో దాన్ని మనం క్లినికల్గా మనకు సౌండ్ నాలెడ్జ్ ఉన్నప్పుడు పేషెంట్ మనం దగ్గరుండి పరీక్ష చేసినప్పుడు ఇవన్నీ సాధ్యమవుతాయి. సో ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడు నేను చెప్పిన సిమ్టమ్సే కాకుండా పేషెంట్స్కి అర్థం కాని సిమ్టమ్స్ చాలా ఉంటాయి. బట్ నేను చెప్పిన సిమ్టమ్స్లో బ్రెయిన్లో ప్రెషర్ పెరిగిన సిమ్టమ్స్ ఎవరికి ఉన్నా కూడా మీ రిలేటివ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఫ్రెండ్స్లో ఎవరున్నా కూడా మీరు జాగ్రత్తగా ఉండండి. త్వరితగతిన న్యూరో సర్జన్ న్యూరో ఫిజిషియన్ కన్సల్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ.